హలో హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు నేనైతే ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తాను, కూరగాయలు ఎక్కువ ఇంట్లో లేనప్పుడు. ఎప్పుడైనా కానీ మీ ఇంట్లో ఎక్కువ వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా ఈజీగా ట్రై చేయండి. మా బాబు కూడా చాలా బాగా తిన్నాడు. అది ఏంటి, ఎలా చేయాలి మొత్తం అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇందులోకి మనం కర్రీ కానీ పెరుగు చట్నీ కానీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. నార్మల్ రైస్ లాగే తినేసేయచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువ అవసరం లేదండి. ఓన్లీ బంగాళదుంప, క్యారెట్ ఉన్నా కానీ చాలు. వెజిటబుల్స్ ఏమి లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేనైతే కుక్కర్ని అయితే తీసేసుకున్నాను. గ్యాస్ మీద పెట్టేసి దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ అయితే తీసేసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసాను. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 4 లవంగాలు, కొంచెం చెక్క, అన్ని బిర్యానీ మసాలాలు అయితే వేసాను. ఇంట్లో ఉన్నవి మాత్రమే, బయట నుంచి అయితే తీసుకురాలేదు. ఇంకా ఒక 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని అలాగా ఆయిల్లో వేసేసి వాటిని అయితే బాగా ఫ్రై చేయండి. ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేస్తే బాగా ఫ్రై అయిపోతాయి. మనం ఎప్పుడైనా కానీ కర్రీలో కానీ రైస్లో కానీ ఇలా బిర్యానీ వాటిల్లో ఉల్లిపాయలు ఎంత మంచిగా వేగితే అంత మంచిగా బిర్యానీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇలా వేగిపోయిన తర్వాత నేనైతే ఒక 2 టమాటోస్ని కూడా కట్ చేసుకుని అలా చిన్న చిన్న ముక్కలుగా వీటిలోనే యాడ్ చేసేసాను. వీటిలోనే యాడ్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసాను, 1/2 టేబుల్ స్పూను. అది ఎందుకు వేసానంటే మనం ఉల్లిపాయల్లో కానీ టమాటాల్లో కానీ సాల్ట్ వేసుకుంటే ఈజీగా మగ్గిపోతాయి. చూడండి, చాలా త్వరగా అయితే మగ్గిపోయాయి. ఇంకా క్యారెట్, బంగాళదుంప ముక్కలు అయితే నేనైతే కట్ చేసుకుని ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఇందులోనే వేసి మొత్తం అయితే కలిపేశాను. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ వండాలంటే పెద్ద గిన్నె కావాలి, అది ఇంత లేదు కదా, మనం ఎక్కడ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తాము. నేనైతే ఎప్పుడు చేసినా ఇలా కుక్కర్లోనే చేస్తాను, ప్రెషర్ కుక్కర్లో. ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలిపేసేయండి. కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు అయితే మగ్గేసిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేసాను. పసుపు వేసిన తర్వాత మొత్తం అయితే కలిపేసాను. కలిపేసి అందులోనే 1/2 స్పూను కారం అయితే వేసాను. ఎందుకనంటే నేను మా బాబుకు కూడా పెడతాను కదా, సో అందుకని కారం అయితే తక్కువ వేస్తానండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసాను. ఇలా వేసిన తర్వాత నేను ఒక 3 స్పూన్ల పెరుగు అయితే వేసాను. పెరుగు ఎందుకు వేస్తానంటే ఇప్పుడు మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే చూడండి, బాగా గ్రేవీగా టేస్టీగా వస్తుంది మనం పెరుగు యాడ్ చేయటం వల్ల. ఇలా పీసెస్ అయితే చూడండి చాలా మంచిగా, చాలా బాగా అయితే ఫ్రై అయిపోయాయి, ఉడికిపోయాయి ఇందులోనే. నేనైతే ఇంకా రైస్ వచ్చేసి 2.5 గ్లాస్ రైస్ అయితే తీసుకుని బాగా కడిగేసాను. ఇలా కడిగేసిన తర్వాత ముక్కలన్నీ ఫ్రై అయ్యాక నేను ఆ బియ్యాన్ని మొత్తాన్ని అయితే తీసి ఆ ముక్కల్లో వేసేసాను. వేసేసి మొత్తం అయితే కలిపెట్టేసాను. మనం ఏంటంటే బిర్యానీ రైస్కి వచ్చేసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. సో నేనైతే 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. లేదు మీకు ఇంట్లో ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకుంటే 3 గ్లాసెస్ పోసి 1 గ్లాస్కి 4th గ్లాస్కి కొంచెం 1/2 గ్లాస్ తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను మొత్తం అయితే యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసాను. కలిపేసి కొంచెం నేనైతే కల్లుప్పు అయితే యాడ్ చేశాను. ఎందుకనంటే కొంచెం ఉప్పుగా ఉండాలి కదా, అది కాక నేను ఫస్ట్ అయితే 1/2 స్పూన్ యాడ్ చేశాను. సో
ఇంకెలా మొత్తం కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వస్తే మొత్తం అయితే ఉడికిపోయిద్ది. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇలా ఆఫ్ చేసేసుకుని మొత్తం ప్రెజర్ పోయేంత వరకు అయితే అలాగే పక్కన పెట్టేసుకోండి. నిజంగా చాలా బాగుంటుందండి. మనం కూరలు లేనప్పుడు కూరగాయలు లేవు ఇంట్లో అని టెన్షన్ పడుతూ ఉంటాము. సో 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. అలా టెన్షన్ ఏం లేకుండా ఈజీగా ఇలా బిర్యానీ రైస్ అయితే చేసేసుకోవచ్చు. మొత్తం ప్రెషర్ అయితే పోయింది. సో నేనైతే ఇంకా మూత అయితే తీసేసి చూడండి, చాలా అంటే చాలా బాగా ఉడికింది. మొత్తం పీసెస్ అన్నీ కూడా పైకి వచ్చేసాయి. మనం ఇంకా దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీసేసి ఒకసారి మొత్తం అయితే కలపాలి. ఎందుకంటే కింద నుంచి పై వరకు అడుగు నుంచి ఇలా కలపటం వల్ల ఏంటంటే అక్కడక్కడ ఆయిల్ కానీ ముక్కలు కానీ అన్నీ పైకి వచ్చాయి కదా, సో అంతా కూడా కలిసిపోతుంది ఈజీగా. చూడండి, చాలా అసలు సూపర్ వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసింది. ఇలాగ పర్లేదు బాగా ఉండాను అని. సో ఇలాగా కొంతమంది ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అలా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేయండి. పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం తినేయటమే. అసలు చాలా బాగుంటుందండి. చాలా మా బాబు అయితే ఆ రోజు అడిగాడు, అమ్మ బిర్యానీ చేయమ్మా అని. సో నేనైతే చేశాను. వంట లేకుండా 2 పూటలు అయితే తినేశాడు. ఇబ్బంది లేకుండా పిల్లలకి కూడా పెట్టొచ్చండి, మనం కూడా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.